ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పర్వాలేదండి. ప్రజెంట్ సాఫీగా సాగుతుంది. ప్రజలకి ఒత్తిడి లేదు, ప్రభుత్వానికి ఒత్తిడి లేదు, సాఫీగా సాగుతుందని నా అభిప్రాయం అంతే. ఇప్పుడు గతంలో రోడ్లు మీరు చూసారు, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి? వర్క్స్ అవుతున్నాయి ప్రజెంట్. రోడ్లు అవి రికవర్ చేస్తుంటే ఎప్పటికప్పుడు అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు? పర్లేదు. మరి నిరుద్యోగులు కూడా ఈ 5 ఏళ్లలో భర్తీ అవుతాయి అనుకుంటున్న ఉద్యోగాలు నమ్మకం ఉంది. ప్రజెంట్ కూడా వచ్చి 6 months లో కూడా చాలా కంపెనీలు రావడానికి ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది కదా. దానివల్ల నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయని అనుకుంటాను. గతంలో ఎట్లా ఉంది నిరుద్యోగుల సమస్య? గతంలో నిరుద్యోగులు ఆశపడ్డారు కానీ ఆశలు తీరలేదు అంతే. టోటల్గా పరిపాలన అభివృద్ధి ఈ గవర్నమెంట్ లో కూటమి పరిపాలన జరుగుతుందని నమ్ముతున్నారు. జరగడానికి అవకాశం ఉందండి. అనుభవం ఉంది, ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అదొకటే ప్రజలు బేస్ చేసుకుని ఆయనకి ఓటేశారు. అది ఆ విధంగా ముందుకు వెళ్తారని నమ్ముతుంటారు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్మికులు పనులకు వెళ్తున్నారు. దీని మీద ఏమంటారు? లేదండి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు అందరికీ వర్క్స్ బాగానే అవుతున్నాయి, బిల్డింగ్స్ అవుతున్నాయి, డెవలప్మెంట్ అవుతుందండి. దానికి అందరికీ పనులు ఉన్నట్లే కదా. అన్ని వర్కర్స్ కి ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి, వర్కర్స్ అన్ని వర్క్లు. ఒక వర్క్ అవుతుందంటే దాని వెనకాల చాలా కార్మికులు, చాలా పరిశ్రమలు అన్ని పనిచేస్తున్నట్లే దాని అర్థం. వర్క్స్ అవుతున్నాయి అంటే దాని వెనకాల అన్ని రంగాలు పనిచేస్తున్నట్లే. అందరికీ వృత్తి బాగానే ఉన్నట్లే ప్రజెంట్. టోటల్ గా చూస్తే మన చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంట. పర్లేదండి, ప్రజలందరూ నమ్ముతుంటారు.